బీట్రూట్ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బీట్రూట్ పొట్టు తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఒక గిన్నెలో కందిపప్పు, బీట్రూట్ వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, ఆయిల్ కూడా వేయాలి. ఇది స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఉడకాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకోవాలి. వాటర్ని, బీట్రూట్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్, తాలింపు గింజలు వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. దీని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టిన బీట్రూట్ పప్పు వేసి మంచిగా ఫ్రై చేయాలి. అంతే, ఇది మంచిగా ఫ్రై అయిందంటే సరిపోతుంది. అంతే, ఇంకేం లేదు. ఒక 5 minutes స్టవ్ మీద పెట్టి తీసేయాలి. అంతే. అందరికీ బీట్రూట్ అంటే నచ్చదు, కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో బీట్రూట్ తాలింపు.